మళ్ళీ ఎక్కడ కిచెన్ చికెన్ వచ్చిందా? అయిపోయిందా? వెరీ గుడ్. అన్నము ఇది అన్నమా? అన్నం కూడా అయిపోయింది. ప్లేట్ తీసుకురా చూద్దాం టేస్ట్. ఎంతమంది ఉన్నారు వంటకు? నలుగురు వంట చేసేవాళ్ళు. అదేలే టమాటీ. రైస్ బాగున్నాయి ఇప్పుడు. సన్న బియ్యం. ఎంతమంది పిల్లలు? 7 కేలు ఎక్కువే మరి. కొత్త పిల్లలు కూడా బాగా తింటారంట. నిజంగా నేను ఇంతవరకు తక్కువ వేసే వాళ్ళని చూసినా కానీ ఎక్కువ వేసేది నిన్నే చూస్తా ఉన్నాను నేను. మామూలుగా 105 గ్రాములు ఇవ్వాలి ఒక్కొక్క పిల్లోనికి. 105 315 గ్రాములు, 45 గ్రాములు రోజుకు. 7 రోజులకు 315 గ్రాములు. దాన్ని 3 భాగాలు చేస్తే 105 గ్రాములు, 105 గ్రాములు, 105 గ్రాములు. అట్టడితే నువ్వు దాదాపు 120 గ్రాములు ఇస్తా ఉన్నావు. ఈ ఆంధ్రప్రదేశ్ ఈ ఆడ కూడా చికెన్ ఎక్కువ ఇచ్చిన వాళ్ళు లేరు బా, నువ్వు తప్ప. నిజంగా పర్వాలే, మీకు ఇంత చికెన్ బాగా చేయాలంగా. ఎక్కడ ఏ స్కూల్స్ మీవి? గవర్నమెంట్ హై స్కూలా? ఇంకా ఎక్కడెక్కడ ఉన్నారు? వెంగమామలో ఉన్నారా? ఇంకా జెడ్పీ స్కూలా? అక్కడ కోట వీధి. బాగుందా మీకు ఇక్కడ? సంతోషమేనా? మెనూ బోర్డు ఎక్కడుంది? మెనూ బోర్డు ఇదే? ఓకే. ఆ మెనూ బోర్డు ప్రకారం అన్నీ వస్తున్నాయా మీకు? ఏంటి ఈరోజు స్నాక్స్ ఈవినింగ్? రాగి లడ్డు కదా? మిగతా రోజు గుగ్గుళ్ళు అన్నీ వస్తున్నాయా? ఆదివారం సేమియా వస్తూ ఉందా? స్వీటు రవ్వ కేసరి వస్తుందా సాటర్డే? ఎప్పుడు జాయిన్ అయ్యారు మీరంతా? ఎప్పుడు జాయిన్ అయ్యారు? ఈ మండేనా లాస్ట్ మండేనా? లాస్ట్ మండేకి వచ్చేసారా? బుక్స్ అన్ని ఇచ్చారా స్కూల్స్లో? మీ స్కూల్ డ్రెస్సులు అన్నీ ఇచ్చారా? కొత్తవి వచ్చాయా? ఫ్రూట్ ఇస్తున్నారా? రోజు ఫ్రూట్ వస్తుందా? మీ సార్కు మీ మీద ప్రేమ ఎక్కువ. అందరు 100 గ్రాములు చికెన్ 105 గ్రాములు ఇవ్వాలంటే 120 గ్రాములు వేసినాడు ఈరోజు. ఎవరికి తెలియదు నేను వచ్చేది ఇక్కడికి. 120 గ్రాములు చికెన్ వేసినాడు. ఏదో పిల్లలు సార్ తింటారు అని. కాబట్టి మీరు బాగా మీ సార్కు విలువ ఇవ్వాలా, మీరు బాగా చదువుకోవాలా. అర్థమవుతుందా? మీకు చిన్న చిన్న గింజలు ఇచ్చారు, తినండి. అవి తినండి. బాగా గట్టిగా ఉంటాయి, కొద్దిగా నమలాలు. కొంచెం బుగ్గన పెట్టుకోండి, మెత్తగా అయిపోతాయి. అవి ఫోర్టిఫైడ్ కెన్నల్స్ అంటారు వాటిని. మీరు తినే అన్నంలో కలుపుతారు. అవి మీరు తినే బియ్యంలో కలుపుతారు. బియ్యం అన్నం బాగుంది ఇప్పుడు? పోయినసారి కంటే ఈసారి బాగుంది ఇప్పుడు? ఇప్పుడు సన్న బియ్యం, చాలా మంచి బియ్యం ఇస్తూ ఉన్నారు హాస్టల్స్లో. మీకు ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంది ఈ విషయంలో. మీ హాస్టల్ పిల్లలను దృష్టిలో పెట్టుకొని మిడ్ డే మీల్స్లో హాస్టల్స్, వెల్ఫేర్ హాస్టల్స్లో సన్న బియ్యం ఇస్తూ ఉన్నారు. దాదాపు 55-60 రూపాయలు, 55 రూపాయలు పైన పెట్టుకుంటా ఉంది ప్రభుత్వం. అంతకుముందు ఇచ్చే బియ్యం 40 రూపాయలు, ఇప్పుడు 55 రూపాయలు పెట్టుకుంటా ఉంది. అవి ఫోర్టిఫైడ్ కెన్నల్స్ అంటారు వాటిని. ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12, ఐరన్ ఉంటుంది వాటిల్లో. ఓకే, మీ బ్యాక్ బోన్ స్ట్రెంత్ ఆన్ అవుతుంది. మీ హిమోగ్లోబిన్ శాతం, బ్లడ్ రక్తహీనత లోపం లేకుండా బాగా పెరుగుతుంది. అర్థమవుతా ఉందా? మెమరీ పవర్ బాగా ఇంక్రీజ్ అవుతుంది. మీరు చదువుకునేటివి బాగా గుర్తుంటాయి. అర్థమవుతుందా? నాడీ వ్యవస్థ, తలలో నాడీ వ్యవస్థ బాగా పనిచేస్తుంది, యాక్టివ్గా ఉంటుంది. అంత మంచి గుణాలు ఉన్నాయి వాటిలో. అది ప్రభుత్వం మీకు రైస్లో కలిపి 25 కేజీల బ్యాగ్లో 2.25 కిలో కలుపుతుంది, 250 గ్రాములు కలుపుతుంది. కిలోకి 10 గ్రాములు వస్తాయి. ఆ విధంగా మీకు వస్తుందన్నమాట. బాగా చదువుకోవాలా, బాగా ఇష్టంగా స్టడీ అవర్సు. లంచ్ స్కూల్లో బాగానే ఉంటుందా? గవర్నమెంట్ హై స్కూల్ పిల్లలు చేతులు ఎత్తండి ఒకసారి. నువ్వు ఎట్లా చేస్తావురా మధ్యాహ్నం? స్కూల్లో లేదు కదా, వెంగమాంబ స్కూల్. ఇక్కడి నుంచి తీసుకెళ్తావా పొద్దున పూట?
ఎంతమంది ఉన్నారు అలాంటి పిల్లలు? డౌట్. ప్రైవేట్ స్కూల్లో ఇక్కడ పొద్దున్నే వాళ్ళు సపరేట్ చేస్తారా? వెరీ గుడ్. చూడండి, మీకోసం పొద్దున పూట అన్నం మళ్ళీ చేస్తూ ఉన్నారు. పెట్టకూడదు మామూలుగా. మీరు గవర్నమెంట్ స్కూళ్ళలో చదవాలా, అక్కడే అన్నం పెడతారనమాట. అలాంటిది మీరు ప్రైవేట్ స్కూల్లో చదువుతూ ఉన్నారనే మంచి ఉద్దేశంతో ఇక్కడి నుంచి క్యారియర్లు పెట్టి పంపిస్తూ ఉన్నారు. అవునా? కాబట్టి మీరు బాగా మంచి శ్రద్ధగా చదువుకోవాలి. ఓకేనా? ఇక్కడ ఈ స్కూల్ పిల్లోనికి 581. ఓయమ్మా, వెరీ గుడ్. ఏం పేరు? నరేష్. మీ స్కూలేనా? 581 మార్క్స్ వచ్చినాయి హాస్టల్లో చదివే పిల్లలకు. వెరీ గుడ్. నాది ఈ ఊరే, తెలుసా మీకు? తెలుసా? కాబట్టి మీరు బాగా శ్రద్ధగా చదువుకోవాలి. 581 ఇంకా క్రాస్ చేయాలి ఈసారి. అవునా? ఉన్నారా 10th క్లాస్ పిల్లలు ప్రైవేట్ స్కూల్స్లో? ఉన్నారా ఎవరన్నా? ఏ క్లాసు? 10th. ఏ స్కూలు? స్కూల్లోనా? చూడ వాళ్ళు స్టడీ అవర్స్కు రేపు అక్టోబర్ని స్టడీ అవర్స్కు పోండి. పోయి భోజనానికి వచ్చేసి నైట్కి ఇక్కడికి బాబు. బాగా చదువుకోవాలంతా. ఓకేనా? ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. పర్చేసింగ్ మీరే కదా?